కన్నా కూడా బలంగా చప్పట్లు కొడుతున్నా మీకు. నేను చప్పట్లు కొట్టిస్తాను కానీ మీ చేతులు కందిపోతాయేమో అని నాకు భయం. ఇప్పుడు కొట్టారు మరి ఇలా చప్పట్లు కొట్టే మీరందరూ బాలయ్య వెనక ఉండగా ఎందుకు సిల్వర్ జూబ్లీలు ఆడవ సినిమాలు తప్పనిసరిగా సిల్వర్ జూబ్లీ ఆడతాను. మీ ఒక హామీ మాత్రం మీకు ఇస్తా, టాప్ హీరో విషయంలో మీ చేతులకి నూనె రాసుకురండి, ఎందుకంటే ఇలాగే చప్పట్లు కొట్టాల్సి వస్తుంది. బాలయ్య గురించి ఇప్పుడు దాకా మన వాళ్ళు చాలా చెప్పారు, నేను 4 లైన్లో చెప్తా. బాలయ్య ఈజ్ గ్రేట్, బాలయ్య ఈజ్ గ్రేటెస్ట్, బాలయ్య ఈజ్ నాట్ హీరో, బాలయ్య ఈజ్ టాప్ హీరో. ఇప్పటికే తొందర లేట్ అయిపోతుందని అంటున్నారు కనుక మనం ఎలా పండుగ చేసుకుంటూ ఉంటే కాలక్షేపం అలా జరుగుతూనే ఉంటుంది. మన బాలయ్యను మనం సన్మానించుకునే కార్యక్రమం పెట్టుకోవడం మంచిది కానీ ఏమిటది చెప్పండి. టాప్ హీరో ఒక టాప్ హీరో, అది తప్పనిసరిగా బాలయ్య టాప్ హీరో, అదే ఎలాంటి అనుమానం లేదు. అనుమానం ఉండే పని నేను ఎందుకు చేస్తా, మీకెందుకు ఇస్తా, అసలు మనకు భయం లేదు ఎప్పుడు. అందుకనే గ్యారంటీ ఇచ్చాను, మీ అందరూ చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్నాను. ప్రతి పాటకి చప్పట్లు, ప్రతి అడుగుకి చప్పట్లు, ప్రతి ఎక్స్ప్రెషన్కి చప్పట్లు. నేను మీకు ఇలాగే కొట్టాను కనుక ఆయన మీద చప్పట్లు ఎలా కొట్టించాలో తెలుసు కనుక ఆ పద్ధతిలో ప్రిపేర్ చేసుకున్నా, ఆ పద్ధతిలో నేను పాటలు ఇచ్చా. ఆ పాటలన్నీ మీరు విన్నారు. మన ఫ్యాన్స్ అందరూ కూడా నా దగ్గరికి వచ్చి పాటలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పారు. ఇంకొక మంచి విషయం చెప్తాను, తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతవరకు చాలా పెద్ద సెన్సేషనల్ హిట్స్ ఉన్నాయి మ్యూజికల్గా. బట్ ఇప్పుడు టాప్ హీరో అన్ని క్యాసెట్ని దాటి అమ్మింది అని అంటే అది ఆ గొప్పతనం బాగా ఫ్యాన్స్కే తెలుస్తుంది. తప్పనిసరిగా O mundo papa, o mundo papa, o mundo papa. Dicen que lo tengo da binte de cariposa, dum da. Ay, kalla college kada besi chusani kosam. Masara taunu gadi kochana madhanam, Krishna barezi kada. అలాగా ఈరోజు అటువంటి మా విజయవాడ ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ పట్టణంలో ఉన్న ఈ ప్రాంతాలన్నీ పేర్లను కలుపుకొని ఒక పాటగా చిత్రీకరించడాన్ని ఈనాడు ఆ పాటని ఇక్కడ బెంగళూరు పట్టణంలో చిత్రీకరించడం అది ఆ దర్శకుల యొక్క ప్రతిభ. అలాగే ఇక్కడ కన్నడ వాసుల యొక్క సుసంస్కృతి నిదర్శనని ఈ సభను ప్రారంభిస్తూ ముఖ్యంగా ముందుగా ఈ సభకు అధ్యక్షత వహించిన పెద్దలు అజంతా మూవీస్ శ్రీ రాజు గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి రావాల్సి ఉంది లాయన్ బిఎల్ఎస్ మూర్తి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ యొక్క నా సన్మాన ఉత్సవ కార్యక్రమానికి ఈ యొక్క సంరంభంలో మాతో పాల్పంచుకోవడానికి, మా ఆనందాన్ని పాల్పంచుకోవడానికి ఇక్కడికి ఈ కార్యక్రమానికి చేసిన సువిశాల కన్నడ రాష్ట్ర ప్రజలకు, ప్రవాసాంధ్ర మహాశయులకు, సభాసదులకు, నేను కనిపిస్తే కరతాళ ధ్వనులు చేసే, నేను స్టెప్స్ వేస్తే కాలు పై కప్పు బట్టలు కొట్టే, నేను పైపులు చేస్తే ప్రపంచం జయించినంత సంబరపడే ఉత్సాహంతో ఉరకలు వేస్తూ అభిమానంతో పరువడు తొక్కుతూ నా మీద అభిమానంతో, ప్రేమతో, వాత్సల్యంతో ఇక్కడికి చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా అభిమానులకు, మాకెంతో ఆత్మీయులైన
సినీ జర్నలిస్టులకు, మిగిలిన పత్రికా ప్రతినిధులకు ప్రథమంగా నా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతమంది అభిమానులు, నాయకులు, హితైషులు, ఇంతమంది ఆప్యాయత, మమతానురాగాల వెలువలో నాకు ఈ సన్మానం జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మొదటి నుంచి చూస్తే 1931వ సంవత్సరంలో తొలి తెలుగు టాకీ చిత్రం తెరకెక్కిన నాటి నుండి ఎందరో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక సిబ్బంది, మిగిలిన ప్రొడక్షన్ బాయ్స్, కార్ డ్రైవర్స్, ప్రొడక్షన్ కంట్రోలర్ వరకు ఎందరో ఈ యొక్క తెలుగు చలనచిత్ర రంగాన్ని సుసంపన్నం చేశారు. ఈనాడు ఈ యొక్క మహోజ్వల స్థాయికి తీసుకొచ్చారు. నా మటుకు నేను ఈ చిత్రాలు నడిచిన ప్రారంభించిన దగ్గర నుండి ఈనాటి టాప్ హీరోగా నిలబడే వరకు నా ఎందరో నిర్మాతలు, దర్శకులు, తోటి నటీనటులు, ఈ చలనచిత్ర రంగంలోని చిన్న పెద్ద సిబ్బంది, సహాయ సహకారాలు, ప్రేక్షకుల ఆదరాభిమానాలు, అభిమానుల ఆప్యాయత నాకు శ్రీరామ రక్షగా నిలిచారు. ఈ యొక్క నాకు జరుగుతున్న ఈ సన్మానానికి ఒక విశిష్టత, ఒక విలక్షణత, ఒక ప్రత్యేకత ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర రంగంలో విజయ సంస్థ వారికి ఉన్న వారి విజయవంతమైన చరిత్ర, వారికి ఉన్న గౌరవం మనందరికీ తెలిసిందే. అటువంటి ఆ సంస్థ ఈ యొక్క భైరవ ద్వీపం చిత్రాన్ని ఈరోజు ఈ సన్మానానికి ఒక విశిష్టత, ఒక విలక్షణత, ఒక ప్రత్యేకత ఉన్నాయి. నేను నా చలనచిత్ర జీవితంలో కేవలం కథ వినోదాన్ని కాకుండా జానపద నాయకులుగా కూడా నటించడానికి నాకు అవకాశం ఉండమే కాకుండా కుటుంబ పాత్రలో కనిపించి మిమ్మల్ని వ్యక్తించి మనసులో స్థానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం కలిగించిన చిత్రం భైరవ ద్వీపం. భైరవ ద్వీపం సాధించిన ఘన విజయం నాకు ఆనందాన్ని కలిగించిన మాట వాస్తవం. అయితే ఆశ్చర్యాన్ని మాత్రం కలిగించలేదు. నాకే కాదు, ఎవరికి ఆశ్చర్యం కలగదు. కారణం అందరికీ తెలిసిందే. విజయ సంస్థ పేరులోని విజయం ఉంది. విజయ సంస్థ ఎంబలంలో ఉన్న వాక్యం మనందరికీ తెలిసింది. క్రియాసిద్ధి సత్య భవతి. ఈ వాక్యం క్రియాసిద్ధి సత్య భవతి మహతాంగ ఉపకరణి అనే శ్లోకం నుండి తీసుకోబడింది. అంటే మహాత్ములకు వారి సాధనను బట్టి కాక వారి శక్తిని బట్టి విజయ. అయితే ఈ శక్తి కేవలం ధనంతోనో జనంతోనో వచ్చింది కాదు. ఈ నాగరెడ్డి చక్రపాణి గారి నిరంతర కృషి, దృఢ దీక్ష, సంకల్ప సిద్ధి, నిరంతర శ్రమ, ఏ పనికి ఎవరిని కృషి చేయాలో, ఏ పాత్రలో ఎవరిని నిర్ణయించాలో తెలిసిన విజ్ఞత, అన్నిటిని మించిన టీం వర్క్, వారి విజయాలు కనుక్కున్న విషయాలని మనకి తెలుసు. అందులో భైరవ దీపం విజయ చందమామ కంబైన్స్ బ్యానర్ మీద నిర్మించబడింది. అసలే విజయాలకు మారు పేరు విజయ, దానికి తోడు చందమామ. మనందరికీ తెలిసిన విషయమే. విజయ వారికి ఆసక్తి సీతనంగా వ్యాప్తంగానే కాకుండా ఖండాంతర ఖ్యాతిని సంపాదించి పెట్టిన బాలల పత్రికలు చందమామలు. ఇక రెండు కలిస్తే చెప్పాల్సింది ఏముంది. అందుకే ఇంతటి ఘన విజయం సాధించింది. అయితే నాకు భైరవ దీపం ముహూర్తం రోజే తెలుసు ఆ చిత్రం ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుంది. దానికి కారణం తెలుగు చలనచిత్రానికి మూల స్తంభాలైన శ్రీ నాగిరెడ్డి గారు తమ స్వహస్తాలతో చిత్రాన్ని ప్రారంభించడం, అలాగే గత 4 దశాబ్దాలుగా తెలుగు చలనచిత్ర సీమలో అబ్బులు బాగా కనిపించే విజయాన్ని సాధించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సవ్యసాచిల సాంఘిక జానపద చిత్రాలకు విజయవంతంగా దర్శకత్వం నెరుపుతూ చమత్కారాలను అలవోకగా చూపించగల సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం, క్వాలిటీ కోసం, పర్ఫెక్షన్ కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా నన్ను తమ సోదరునిగా భావించిన నిర్మాతలు శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, వెంకటరామారెడ్డి గారు అండ దండిగా ఉండగా ఏ చిత్ర విజయానికైనా ఇంతకన్నా కావలసింది ఏముంది.
దేశం ఏదైతేనే మట్టంతా ఒకటి, తల్లి ఎవరైతేనే చదువుకోవాలంతా ఒకటి, రాజ్యం ఏదైతేనే అర్ధరాత్రి పడగదుల్లో అంతరార్థం ఒకటి అన్నట్టు మారుతున్న కాలంతో సంబంధం లేకుండా విజ్ఞాన వినోద సమకాలంలో సాగే ఏ మంచి చిత్రాన్నైనా ప్రజలు నిండు మనసుతో ఆదరిస్తారనడానికి నాటి పాతాళ భైరవి నేటి భైరవ ఇక నా అభిమానులు మీరు నా పట్ల చూపిస్తున్నాను అందులేని అభిమానం వాత్సల్యం నాకు తెలుసు. ఆగంత శ్రీమంతుడిగా జన్మించారన్నా, నటరాజు అనుగ్రహ పాత్రులైన మహోన్నత కళాకారుని వారసునిగా జన్మించారని నన్ను అభినందించిన నా తల్లిదండ్రులు నాకు క్రమశిక్షణ నేర్పారు. కష్టపడి కృషితో దీక్షతో పనిచేయడంలోని ఆనందాన్ని తృప్తి చవిచూపారు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. కాబట్టి కృషి చేయడమే నా ధర్మంగా కర్తవ్యంగా భావించి, వృత్తిని పవిత్రంగా భావించి పనిచేస్తానని, అవసరమైన చోట మీ సూచనలు మీ సలహాలు శిరోధారంగా స్వీకరిస్తానని మా నాన్నగారు నాకు వారసత్వంగా ఇచ్చింది పట్టుదల, నిరంతర శ్రమ, కృషి, దీక్ష. అవే నాకు శ్రీరామరక్షలని నా భావం. వాటిని పాటిస్తూ మీ ఆధారమానాలతో ముందుకు సాగుతారని చెప్తూ నా ముందుట ఆశిస్తులు తీర్చిదిద్ది నన్ను కళామ తల్లి చల్లని గుడికి చేర్చి ఈనాటి నా ఈ స్థాయికి కారణభూతులైన ఆంధ్ర కళామ తల్లి గర్వించదగ్గ మౌన్నత మూర్తి, విశ్వవిఖ్యాత కళాశాల హోమ, అశేష జనావాడికి అన్నగారైన శ్రీ నందమూరి తారక రామారావు గారు నాకు జన్మించి మమ్మల్ని ఎంతో ఉన్నతంగా పెంచి ఇంతవాడిని నేను అవడానికి కారకురాలైన చల్లని తల్లి మా అమ్మగారు స్వర్గీయ బసవరాము గారికి కళలో లేని కళల లాంటి మీ అభిమానం, కళలో లేని ధరని లాంటి మీ ఆదరణ నన్ను అత్యున్నత విజయ శిఖరాలపై నిలిపింది. అయితే ఇలాంటి విజయాలు శాశ్వతమా? పోనీ అపజయాలు మనిషికి అశాశ్వతమా? సక్సెస్ ఇస్ నాట్ ఎటర్నల్, సారో ఇస్ నాట్ ఎటర్నల్. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటి ఈ ప్రయాణం, కన్ను రెప్పపాటి ఈ జీవితంలో మనం సాధించేది ఏమిటి? సాధించవలసింది ఏముంది? ఫైట్లు, పాటలు, నటనలో చుట్టపు చుట్టుగా తొంగి చూడాలే కానీ అవే నటనని సంబరపడుకోకూడదు. సప్త స్వరాలు 7 కానీ రసాలు 9. రసాలను, ఈ నవరసాలను పోషించి జీవించగలిగిన వాడే సంపూర్ణమైన నటుడు. అటువంటి నటుడే అఖండ కీర్తి సాధిస్తాడు, ఖండాంతర ఖ్యాతిని సంపాదిస్తాడు. కాబట్టి నా నుండి విశిష్టమైన పాత్రలను ఆశించండి. బాలయ్య, నువ్వు ఇలాంటి పాత్ర చేయాలని నన్ను ఆదేశించండి. బాలకృష్ణ, నువ్వు ధరించలేని పాత్ర ధరించడం లేదని నన్ను ఆజ్ఞాపించండి. నాకు ఉత్తేజాన్ని ఇవ్వండి, నాకు ఉత్సాహాన్ని కలిగించండి. నన్ను పరిణితి చెందిన నటుని చెయ్యండి. మీ ఆకాంక్షల మేరకు మంచి పాత్రలు ధరిస్తాను, మంచి పాత్రలు కృషి చేద్దాం. సాహసమే మన ఊపిరి, క్రమశిక్షణే మన శక్తి, ధైర్యమే మన ఆయుధం. పడగ నీళ్ళలో పడుకుని పాడే అలవాటు నాది. మన జ్ఞానపీఠ పురస్కారం గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారు చెప్పినట్టు పడగ నీళ్ళలో పడుకుని పాడే అలవాటు నాది, మండుటెండలో చల్లగమాడే అలవాటు నాది, మాడుపోటులో అంకెలు కూడి అలవాటు నాది, మరణ దూతలతో పాచిగలాడే అలవాటు నాది. అలాగే ఇక్కడ కర్ణాటక అభిమానులు, బంగాళపట్నం అభిమానులు కూడా ఈనాడు సర్వేంద్రనాథ్ నయనం ప్రధానం అంటారు. అటువంటి
ఈ యొక్క శరీరంలోని అవయవాన్ని వారు దానం చేయడం అనేది ఎంతో మనం మెచ్చుకోదగ్గ విషయం, ఎంతో గర్వించదగ్గ ఒక నా అభిమానులుగా నేను గర్వించుకోదగ్గ విషయం. నటుడికి ప్రేక్షకుడికి మధ్య వాడు లాంటి వాడు మీరు. నేను ఏదైనా మంచి పని చేస్తే దాని గురించి మీరు మీ మనసులో మెచ్చుకోవాలి కానీ దాని ప్రచారం చేయడం అవసరం లేదు. అలాగే నా నటనలో ఏదైనా తప్పు చేస్తుంటే నేను నటుడిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే లేదా ప్రేక్షకులు నా మీద ఎటువంటి విమర్శలు వేసినా వాటిని నిర్మోహమాటంగా నాకు తెలియపరిచి నన్ను నేను సరిదిద్దుకునేలా చేయగలిగిన అభిమాని నిజమైన అభిమాని. ఇక డాక్టర్ నారాయణ గారు చెప్పినట్టు జాతకాన్ని తరమైతే జాతకాన్ని నిందించకండి, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకండి. ఎందుకైనా మంచిది లోపం ఎక్కడుందో తెలుసుకుంటే, చేజారిపోతుంటే జీవితాన్ని నిందించకండి, కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకండి. అందుకే ఎవరిని నిందించకుండా మనల్ని మనం ఆత్మవిమర్శలు చేసుకుంటూ ముందుకు సాగడమే సర్వ విజయాలకు సోపానం అవుతుంది. స్పర్ధయే వర్ధతే విద్య అంటే ఏ రంగంలోనైనా పోటీ లేనిదే ఫలితాలంతా ఆశాజనకంగా ఉండవు, అంత ఆనందంగా ఉండవు. చలనచిత్ర రంగం కూడా అటువంటిది. రాని వాళ్ళ దగ్గర నుండి పై స్థాయి వరకు ఉన్నవారి అందరికీ ఈ చలనచిత్ర పరిశ్రమ తరపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి. వారి సామర్థ్యాలను బట్టి ఆ శాఖలో వాళ్ళు స్థిరపడిపోతూ ఉంటారు. అలాగే నటన నేర్చిన వాళ్ళు, నవరసాలను పోషించగలిగిన వాడు హీరోగా మీ ముందుకు వచ్చి స్థిరపడిపోతూ ఉంటారు. అలాగే ఎందరో హీరోలు ఇంతకుముందు తమ అభిమానమైన హీరోలుగా నిలిచిపోయి చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖులుగా మిగిలిపోయారు. అలాగే ఎందరో హీరోలు ఇప్పుడు తమ అభిమానులకు ఎంతో గర్వకారణం అయ్యారు. అలాంటి అదృష్టవంతుల్లో నేను ఒకటి. భావస్థి రాణి జన్మాంతర సహృదాని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే ఒక మనిషికి వచ్చే మన టాప్ విడుదలకు తప్పకుండా ఇక్కడికి కర్ణాటక రాష్ట్రానికి వచ్చి మొత్తం రాష్ట్రంలో పర్యటించి అభిమానులందరినీ కలిసి వాళ్ళందరూ ఒక గొడుగు కిందకి తెచ్చే పని మీద ఆయనకి వస్తారు. వచ్చినప్పుడు మీరంతా కూడా అభిమానులు మీ యొక్క సోదరుడుగా భావించి మీ యొక్క సహకారాలను ఆయనకి అందరికీ మీకు ఉన్న ఎటువంటి భేదభావాలని అన్నింటినీ మర్చిపోయి ఒక తాటి కిందకి రావాలని మేము అందరినీ కోరుకుంటూ మరొకసారి నా అభిమానులు ఇంత మహోన్నతమైన బృహత్కార్యాన్ని చేపట్టినందుకు వారిని అభినందిస్తూ, కానీ వారు ఒక గొప్ప విశేషం ఉంది, నాకు చెప్పలేదు. వాళ్ళు మిమ్మల్ని సన్మానం చేస్తామన్నారు కానీ వాళ్ళు మేము 30 మంది మేము నేత్రదానం చేస్తామని కానీ అది వారి సంస్కారం. వాళ్ళు నా అభిమానులను చెప్పుకోవడానికి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని మనం చేసుకుంటూ మరొకసారి నాకు ఈ సదవకాశాన్ని కల్పించిన నా అభిమానులకు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనవిజయం చేయడానికి మీకు చేసిన మీ ప్రతి ఒక్కరికి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనవిజయంగా కొనసాగడానికి కారణభూతులైన పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చిత్రం వచ్చే అక్టోబర్ 14న ప్రారంభమవుతుంది. అందరికీ తెలియపరుస్తాను. అభిమానులకి నా బంధాలు నా శైలిలో నేను తెలియపరుస్తాను. ఎంతగానో నాకు తెలుసు 10 ఏళ్ల వెయిటింగ్. ఎన్నోసార్లు
తర్వాత అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు పుట్టినప్పుడు కూడా ఇంతకు ముందు మీరు అబ్బాయి పుడతాడని ఎంతో ఆశతో కానీ అభిషేకాలు కానీ వాటికి తర్వాత అమ్మాయిలు పుట్టారని తెలిసి బోధించుకుని